హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి 100 రోజులు వరుసగా వీడియోలు అప్లోడ్ చేస్తే ఏం జరుగుతుంది? వ్యూస్ పెరుగుతాయా? సబ్స్క్రైబర్స్ పెరుగుతారా? లేదా మధ్యలోనే ఈ ఛాలెంజ్ ఆపేస్తాడా? అదే తెలుసుకోవడానికి ఈ రోజు నుంచి నా 100 డేస్ యూట్యూబ్ ఛాలెంజ్ మొదలు. మరి నేను నిజంగా 100 రోజులు చేయగలుగుతానా? నేను శివగౌ. ఇప్పటి వరకు వీడియోలు చేస్తున్నాను. ఈసారి కొత్తగా డిఫరెంట్ గా చేద్దామని అనిపించింది. రోజు ఒక కంటెంట్, అలా 100 డేస్. మధ్యలో ఏం జరిగినా ఛాలెంజ్ మాత్రం ఆపకూడదు. ఈలో పెద్ద రూల్స్ ఏమీ లేవు. రోజు ఒక వీడియో లేదా షార్ట్ అప్లోడ్ చేయాలి. వ్యూస్ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకపోయినా మన పని మాత్రం కంటెంట్ చేయడం. ఎందుకంటే మొదటి రోజే సక్సెస్ రావడం కష్టం. కానీ రోజు ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు రిజల్ట్ తప్పకుండా వస్తుంది. 1/22. నిజం చెప్పాలంటే మనమందరం ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం. మొదటి రోజు ఫుల్ మోటివేషన్, రెండో రోజు కూడా బాగానే ఉంటుంది. కానీ కొన్ని రోజులకు రేపు చేద్దాం అంటాం. ఆ రేపు మళ్ళీ రేపు అవుతుంది. అందుకే ఈసారి అలా కాకుండా 100 రోజులు కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. ఈ 100 రోజుల్లో నా ఎడిటింగ్ ఇంప్రూవ్ అవుతుందా? కంటెంట్ బెటర్ అవుతుందా? సబ్స్క్రైబర్స్ ఎంత పెరుగుతారు? వ్యూస్ ఎంత వస్తాయి? నాకైతే ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు, 100 రోజులు పూర్తయ్యేసరికి ఇప్పుడున్న శివ గౌడ్ కాకుండా ఇంకా బెటర్ క్రియేటర్ అవ్వాలి. 2 గంటల 40 నిమిషాలు, 3 గంటల 10 నిమిషాలు. ఈలో మంచి రోజులు ఉంటాయి, బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి. కొన్నికి వ్యూస్ వస్తాయి, కొన్నింటికి అసలు వ్యూస్ రావు. కానీ ఏది జరిగినా అప్లోడ్ మాత్రం ఆపకూడదు. ఎందుకంటే ఈకి నా గోల్ 100 రోజులు కంప్లీట్ చేయడం. 3 గంటల 10 నిమిషాలు, 3 గంటల 30 నిమిషాలు. అయితే ఇది మన డే 1. ఇక నుంచి ప్రతిరోజు ఒక కొత్తతో కలుద్దాం. డే 1 నుంచి డే 100 వరకు ఈలో మీరు కూడా నాతో ఉండండి. లెట్స్ సీ 100 డేస్ తర్వాత మనం ఎక్కడ ఉంటామో. డే 1 స్టార్టెడ్. ఇది కేవలం ఒక వీడియో కాదు, నా 100 డేస్ ఛాలెంజ్ మరో అడుగు. ఇది కదా మామ అసలైన ఛాలెంజ్ అంటే ఏందో చూద్దాం. Check the post.